జీవితంలో నో ఫ్యాప్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నట్టయితే మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఇది మీకు కొంచెం ఉపయోగపడుతుంది. అంటే మనం ఈ నో ఫ్యాప్ జర్నీలో లాంగ్ స్ట్రీక్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు నో ఫ్యాప్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక 14 days or 15 days మీరు స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ మీరు నో ఫ్యాప్ స్టార్ట్ చేస్తే ఒక 15 days వరకు చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రీక్ పెట్టుకోండి. మళ్ళీ ఆ ఇంకొక స్ట్రీక్ అప్పుడు 30 days వరకు చేయండి. సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 60 days అన్నట్టుగా పెట్టుకోండి అనమాట. సో ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీరు స్ట్రీక్స్ పెరిగే కొద్దీ మీరు జర్నీని కొంచెం పొడిగించవచ్చు అనమాట. ఎందుకు ఇలా చేయాలి అని నేను చెప్తున్నాను అని అంటే, బేసిక్గా ఇప్పుడు మనం కూడా జిమ్కి వెళ్తాము. జిమ్కి వెళ్ళగానే మనం హెవీ వెయిట్స్ ఎత్తేయం కదా, లైట్గా ఫస్ట్ 2.5 kgs అలా, అంటే సింపుల్గా మనం మజిల్ని ఫస్ట్ ట్రైన్ చేయాలి కాబట్టి మనం అలా చేస్తాం. సో మనం కూడా మన మైండ్ని ఈ రిటెన్షన్కి, ఈ ప్రాక్టీస్కి అలవాటు చేయాలి అని అంటే మనం ఈ చిన్న స్ట్రీక్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఈ చిన్న స్ట్రీక్స్ తర్వాత కొంచెం పెద్ద స్ట్రీక్ కోసం మనం ప్రయత్నించాలన్నమాట. అప్పుడు మనకి కంట్రోల్ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో మనకి ఐడియాను ఉంటుంది, అండ్ మనకి మనం ఏది చేయాలనుకున్నామో దాని వైపు వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఇలా చేయండి గైస్. సో స్టార్టింగ్ మీరు కానీ బిగినర్స్ అయితే మీరు ఎప్పుడు అంటే మీరు ఒక్కొక్కసారి కొంతమంది నైట్ ఫాల్స్ అని అంటారు, కొంతమంది అంటే నో ఫ్యాప్ అంటేనే నాట్ ఫ్యాపింగ్ అంటే మాస్టర్బేషన్ చేయకుండా ఉండడాన్ని మనం నో ఫ్యాప్ అంటామన్నమాట, నో ఫ్యాపింగ్ అంటాము. సో ఇది మనము అంటే ఇది నైట్ ఫాల్ కింద లెక్క రాదనమాట. అంటే నైట్ ఫాల్స్ అనేవి దీని కిందకి లెక్క రాదు. ఎందుకంటే మీరు అది ఏం చేయట్లేదు, మీరు మాస్టర్బేట్ చేయట్లేదు, అది ఆటోమేటిక్ ప్రాసెస్. మీ కెమికల్ రియాక్షన్స్ బ్రెయిన్లో కెమికల్గా, మీ బాడీలో కెమికల్గా ఏదైనా రియాక్షన్స్ జరిగినప్పుడు ఈ ఫ్లూయిడ్ అనేది కొంచెం బయటకు వస్తుందన్నమాట. అండ్ ఎందుకు నో ఫ్యాప్ అనేది చేయడం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఈ ఎనర్జీని మనం స్టోర్ చేసామనుకోండి, మనం లైఫ్ని కొంచెం అంటే డీప్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అనమాట. లైఫ్ అండ్ మనల్ని మనం కూడా డీప్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. అంటే మీరు ఈ ఫ్లూయిడ్ చాలా మ్యాగ్నెటిక్గా ఉంటుంది అనమాట. దీన్ని ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో, ఇప్పుడు మీకు సైంటిఫిక్గా చెప్తాను. ఇప్పుడు సీమినల్ ఫ్లూయిడ్లో స్పర్మ్లో ఏముంటుంది? డిఎన్ఏ ఉంటుంది, న్యూక్లియస్, మైటోకాండ్రియా ఉంటుంది, ఎనర్జీ సెల్, అదే ఎనర్జీ ఇచ్చేది, అండ్ టెయిల్ ఉంటుంది, తోక. సో అంటే ఈ డిఎన్ఏ, ఈ న్యూక్లియస్, అంటే ఈ ఎనర్జీ అనేది మైటోకాండ్రియాలో ఏముంటుంది? పవర్ ఉంటుంది కదా, ఇట్స్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో ఆ పవర్ని మనం ఈ మాస్టర్బేషన్ చేయడం వల్ల వదిలేస్తాం అనమాట. ఆ డిఎన్ఏ అనేది, మనలో ఉన్న డిఎన్ఏని మనం వదిలేస్తాం అనమాట మాస్టర్బేషన్ చేయడం వల్ల. సో అదే డిఎన్ఏని మనం అంటే ఇది చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మన ఎనర్జీ లాస్ అవుతుంది. సో మైటోకాండ్రియాలో అంటే చాలా మైటోకాండ్రియాస్ అనేవి స్పర్మ్ సెల్లో ఉంటాయి. సో అంత ఎనర్జీని మనము వేస్ట్ చేసేసాం అనుకోండి, ఆ సెల్లో ఉండే పవర్, అంటే ఆ సెల్స్ మీ బాడీలో ఉంటే అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. మన డిఎన్ఏ కరెక్ట్గా ఉంటుంది. మన డిఎన్ఏలో ఎప్పుడన్నా మీరు గమనించండి, అంటే మీరు సైంటిఫికల్గా చూడండి, మీ డిఎన్ఏలో ఏదైనా చిన్న ఫాల్ట్ ఉంటేనే మీకు ఏదో ఒక రోగం, డిజీజ్ అనేది వస్తుందన్నమాట. సో ఆ ఫాల్ట్స్ అన్నిటినీ ఇది ఏం చేస్తుంది అని అంటే ఫిక్స్ చేస్తుంది అన్నమాట, మీ స్పర్మ్ అయినా కానీ, సీమినల్ ఫ్లూయిడ్ అయినా కానీ. సో ఈ ఫ్లూయిడ్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ మన బాడీలో ఉండడం అని అంటే, ఇట్ ప్రొటెక్ట్స్ అస్. మీరు కరెక్ట్గా చూసుకుంటే సెల్స్ని, ఈ సీమినల్ సెల్స్ని స్పర్మ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సీమినల్ ఫ్లూయిడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అది ఆ ఫ్లూయిడ్ అనేది మన బాడీలో మనం స్టోర్ చేసుకుంటే అది ఎన్ని బెనిఫిట్స్ ఇస్తుంది అంటే, దాంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, మనకి బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క క్వాలిటీ కంటెంట్ అనేది దాంట్లో ఉంటుందన్నమాట. ఒక అబండెన్స్ అనేది దాంట్లో ఉంటుంది. దాన్ని మీరు కనుక స్టోర్ చేశారనుకోండి, మీకు
వేరేవి అంటే మీకు ఫుడ్ కూడా చాలా తక్కువ తిన్నా సరిపోతుంది అనమాట. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ ఎనర్జీ అంత గ్రేట్ ఎనర్జీ, అంత ప్రొటెక్టివ్ ఎనర్జీ. దీంట్లో ఉండే ఆ సెల్స్లో ఉండే ఎనర్జీ కానివ్వండి, మన ఫ్లూయిడ్లో ఉండే న్యూట్రియంట్స్, చాలా రకాల న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మన బాడీకి ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క కెమికల్ బయట కూడా ఉంది, బయట ప్రపంచంలో కూడా ఉంది. మన బాడీలో ఉండే ఫైర్ బయట ఉంది, మన బాడీలో ఉండే గాలి బయట ఉంది, మన బాడీలో ఉండే ఆ అర్త్ ఎలిమెంట్ భూమి బయట ఉంది. సో ఎవ్రీథింగ్ మన లోపటే ఉంది గైస్. సో మనము లోపటి నుంచి ఎప్పుడైతే క్లియర్గా ఉంటామో, ఈ ఫ్లూయిడ్ని ఎప్పుడైతే మనం స్టోర్ చేసుకుంటామో, అది మనకు కావాల్సిన ఎనర్జీ అంతటిని అది సప్లై చేస్తుందన్నమాట. సో అంతటి ఎనర్జీ మన బాడీకి వచ్చాక మనం ఒక ఎనర్జీ బాల్లా అయిపోతాం, మ్యాగ్నెటిక్ అయిపోతాం అనమాట. ఎందుకు మ్యాగ్నెటిక్ అయిపోతాం అని అంటే, మన ఫీల్డ్ అనేది, మన ఎనర్జీ, మన ఆరా అనేది ఎక్కువ అవుతుంది. అంటే లేజర్ షార్ప్గా ఫోకస్ అనేది మనకు వస్తుంది. అంటే మీ లైట్ అనేది ఎలా పెరుగుతుంది అని అంటే, ఇది స్టోర్ చేయడం ద్వారా మీ లైట్ అంటే మీ కళ్ళలోకి చూడడానికి కూడా చాలామంది భయపడతారు గైస్. అంటే మీరు చూస్తే లేజర్ లాగా అనిపిస్తుంది అనమాట. మీ చూపు లేజర్లా తయారైపోతుంది. అంటే మీరు డైరెక్ట్ వాళ్ళ సోల్లోకి చూసేయగలరు అనమాట. అంతటి షార్ప్నెస్ అనేది మీ ఐస్లోకి వస్తుంది, మీ స్కిన్లో ఆ గ్లో అనేది వస్తుంది, మీ బాడీలో చేంజ్ అనేది వస్తుంది. మీ మాస్కులిన్, మీకు ఏదో ఒకటి చెయ్యాలి, నా బాడీని పెంచుకోవాలన్న ఒక తాపత్రయం మీకు వస్తుంది, మోటివేషన్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కటి మనం ఎలా ఫోకస్ చేయాలి అంటే, మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. మన ఎనర్జీని, మన డిఎన్ఏని మనం స్టోర్ చేసుకుంటే తప్పేముంది? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? మాస్టర్బేట్ చేసుకోండి అని అంటే మన ఎనర్జీని వేస్ట్ చేసుకున్నట్టే కదా, ఇంతకుముందు చెప్పినట్టు. సో దాన్ని చేసుకోవద్దు, మీ ఎనర్జీని స్టోర్ చేసుకోండి అనే చెప్తున్నాను. దాంట్లో కూడా మీకు తప్పులు కనిపిస్తే నేనేం చేయలేను గైస్, ఎందుకంటే దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, యూ నీడ్ టు ఫీల్ ఇట్. ఇది ఫీల్ అవుతేనే మీకు తెలుస్తుంది, మీ నోఫ్యాప్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతేనే మీకు తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ నోఫ్యాప్ జర్నీని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నట్టయితే కింద కమెంట్ చేయండి గైస్. దట్ విల్ నాకు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఓకేనా, బాయ్.